నమస్కారం. ది నాగరాజు కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం. మన ఛానల్లో ప్రసారమవుతున్న వేమన పద్యాల భావానికి సరిపడేటటువంటి కథలు, అవి మన జీవితాలకి ఎలా ఉపయోగపడతాయి అనేటటువంటి మానసిక వికాస సూత్రాలతో కూడినటువంటి వీడియోలను మీరంతా ఎంతగానో ఆదరిస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. అట్లాగే మన ఛానల్ సబ్స్క్రైబర్లు కొంతమంది నన్ను అడుగుతున్నారు, మన ఛానల్లో ప్రసారమవుతున్న కంటెంట్ని పుస్తక రూపకంలో తీసుకురండి, ఎప్పుడు కావలిస్తే అప్పుడు చదువుకోవడానికి వీలుగా ఉంటుంది, ఏ పేజీలో ఉన్నటువంటి విషయం మనకు అవసరమో ఆ పేజీని తిరిగేసి చదువుకోవడానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది, పుస్తకాన్ని ఎప్పుడు మన దగ్గర ఉంచుకొని మన మానసిక వికాసానికి తోడ్పడే విధంగా సహాయకారిగా ఉంచుకునేటటువంటి అవకాశం ఉంటుంది, కాబట్టి పుస్తక రూపకంగా తీసుకురండి అని కోరుకుంటున్నారు. పుస్తక రూపంలో తీసుకురావాలనే సంకల్పం నాకు కూడా ఉంది, కాబట్టి అదే ప్రయత్నంలో ఉన్నాను. ఈ రోజటి వేమన పద్యం చాలా అద్భుతమైనటువంటి పద్యం. ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలి అనే విషయాన్ని వేమన గారు ఒక పద్యంలో అద్భుతంగా వివరించారు. ఈయన నరులతోడ నింతులతోడను పడుచువాండ్రతోడ ప్రభువులతోడ ప్రాజ్ఞ జనులతోడ బ్రహ్మజ్ఞ జనులతో వైపు తెలిసి పలక వలయువేమా. మరొకసారి విందాం. ఈయన నరులతోడ నింతులతోడను పడుచువాండ్రతోడ ప్రభువులతోడ ప్రాజ్ఞ జనులతోడ బ్రహ్మజ్ఞ జనులతో వైపు తెలిసి పలుక వలయువేమా. ముందుగా ఈ పద్య భావానికి సరిపడే ఒక అద్భుతమైన బౌద్ధుల జాతక కథ ఉంది. ఆ కథను విందాం, తర్వాత పద్య భావాన్ని కూడా సంపూర్ణంగా తెలుసుకుందాం. పూర్వం గాంధార దేశంలో తక్షశిల నగరంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి ఒక ఎద్దు ఉండేది. దాని పేరు నంది విశాలుడు. ఆ ఎద్దు సామాన్యమైనది కాదు, బోధిసత్వుని అంశతో పుట్టింది. ఆ బ్రాహ్మణుడు దాన్ని కన్న బిడ్డలా సాకాడు. ఒకరోజు నంది విశాలుడు ఇలా ఆలోచించాడు, మా యజమాని నన్ను చాలా ప్రేమగా పెంచాడు, ఆయన రుణం తీర్చుకోవాలి. నాకున్న బలం సామాన్యమైనది కాదు, ఆయనను ధనవంతుణ్ణి చెయ్యాలి. అనుకున్నదే తడువుగా నంది విశాలుడు బ్రాహ్మణునితో, అయ్యా, మీరు ఊరిలోని ధనవంతుడైన వర్తకుడి దగ్గరికి వెళ్ళి నా ఎద్దు 100 బండ్లు కట్టించిన బరువు ఒక్కటే లాగగలదు అని పందెం కాయండి అని చెప్పాడు. బ్రాహ్మణుడు ఆశ్చర్యపోయాడు. వర్తకుడి దగ్గరికి వెళ్ళి 1000 వరహాలకు పందెం కేశాడు. పందెం రోజు రానే వచ్చింది. 100 బండ్లు ఇసుక రాళ్లతో నింపి కట్టించాడు. నంది విశాలుడిని ఆ బండ్లకు పూంచారు. జనం తండోపతండాలుగా వచ్చారు. బ్రాహ్మణుడు ఈ ఎద్దునెక్కి అందరి ముందు గొప్పగా కనిపించాలని అహంకారంతో చేతిలో ఉన్న ముళ్ళు కొనని జులిపిస్తూ, ఒరే దొంగ ఎద్దా, లాగు, కదులురా దుర్మార్గుడా అని కఠినంగా అవమానకరంగా అరిచాడు. అప్పుడు నంది విశాలుడు ఆ మాటలకు నొచ్చుకున్నాడు. నేను ఏం తప్పు చేయలేదు, దొంగతనం చేయలేదు, కానీ నా యజమాని నన్ను ఇంతమందిలో అవమానించాడు అని బాధపడి ఒక్క అడుగు కూడా వేయకుండా మొండికేసి నిలబడ్డాడు. బ్రాహ్మణుడు ఓడిపోయాడు. 1000 వరహాలు నష్టపోయి ఇంటికి వెళ్ళి ఏడుస్తూ కూర్చున్నాడు. నంది విశాలుడు బ్రాహ్మణుడి దగ్గరికి వచ్చి, అయ్యా, ఎందుకు ఏడుస్తున్నారు అని అడిగాడు. బ్రాహ్మణుడు, నీ వల్ల నేను సర్వస్వం కోల్పోయాను. ఎద్దు, అయ్యా, నేను మీ ఇంట్లో ఎప్పుడైనా సామాన్లు పగలగొట్టానా, ఎవరినైనా పొడిచానా, దొంగతనం చేశానా? మరి నన్ను దొంగ ఎద్దు అని ఎందుకు తిట్టారు? మీరు నా శక్తిని మాత్రమే నమ్ముకున్నారు, కానీ నాతో ఎలా మాట్లాడాలో తెలుసుకోలేదు. కాబట్టి నేను బాధపడి ఆ రోజు బండిని లాగలేదు అని చెప్పాడు. తర్వాత మళ్ళీ వెళ్ళి పందెం కాయండి, ఈసారి 2000 వరహాలకు కాయండి, కానీ నాతో ప్రేమగా మాట్లాడండి. బ్రాహ్మణుడు మళ్ళీ వర్తకుడి దగ్గరికి వెళ్ళి 2000 వరహాలకు పందెం కాశాడు. ఈసారి బ్రాహ్మణుడు నంది విశాలుడి దగ్గరికి వెళ్ళి తల నిమురుతూ, నాన్న నంది విశాల, నువ్వు గొప్ప బలవంతుడివి కదరా, దయచేసి ఈ బరువును లాగరా అని ఆప్యాయంగా పలికాడు. వెంటనే నంది విశాలుడు తన సర్వశక్తులు ఒడ్డి ఆ 100 బండ్లను అవలీలగా లాగి గమ్యస్థానానికి చేర్చాడు. బ్రాహ్మణుడు పందెం గెలిచాడు. అంటే ఎక్కడైనా ఎవరితో అయినా ఎలాంటి వారితోనైనా ప్రేమగానే పనులు సాగించుకోవాలి అనే భావాన్ని ఈ కథ మనకు వ్యక్తపరుస్తుంది. ఈయన నరులతోడ నింతులతోడను పడుచువాండ్రతోడ ప్రభువులతోడ ప్రాజ్ఞ జనులతోడ బ్రహ్మజ్ఞ జనులతో వైపు తెలిసి పలక వలయువేమా. ఇది పద్యం. ఓ వేమ, ఈ లోకంలో అందరితోనూ ఒకేలా మాట్లాడకూడదు.
ఎవరితో ఎలా మాట్లాడాలో ఆ వైపు, పద్ధతి, సందర్భం తెలుసుకుని ప్రవర్తించాలి. హీన నరులతో, నీచులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వారికి అలుసు ఇవ్వకుండా మాట్లాడాలి. ఇంతులతో, స్త్రీలతో మాట్లాడేటప్పుడు గౌరవంగా, మర్యాదగా మాట్లాడాలి. పడుచు వాండ్రతో, యవ్వనంతో ఉన్నవారితో అంటే కుర్రాలతో మాట్లాడేటప్పుడు వారి ఉడుకు రక్తం గమనించి స్నేహపూర్వకంగా లేదా నచ్చ చెప్పే విధంగా మాట్లాడాలి. ప్రభువులతో, రాజు లేదా అధికారి లేదా బాస్తో మాట్లాడేటప్పుడు వినయంగా, సమయానుకూలంగా మాట్లాడాలి. ప్రాజ్ఞజనులతో, పండితులతోటి మాట్లాడేటప్పుడు తెలివిగా, తర్కంతో మాట్లాడాలి. బ్రహ్మజ్ఞ జనులతో, క్రూరులు లేదా హంతకులతో మాట్లాడేటప్పుడు చాలా మెలకువగా, ప్రాణహాని కలగకుండా మాట్లాడాలి. ఈ పద్యం యొక్క సారాంశం ఏంటంటే, ఎదుటివారి స్వభావం, స్థాయి, వయసు మరియు సందర్భాన్ని బట్టి మన మాట తీరు మారాలి. అట్లా మాట్లాడిన వాడే జీవితంలో విజయం సాధించగలుగుతాడు అని వేమన గారి పద్యం యొక్క భావం. ఇప్పుడు బౌద్ధుల జాతక కథ విన్నాం కదా, ఆ కథకి ఈ పద్య భావానికి సంబంధం ఏంటో తెలుసుకుందాం రండి. వైపు తెలిసి పలకడం. వేమన పద్యంలో వైపు తెలిసి పలకవలయు అని ఉంది. కథలో బ్రాహ్మణుడు మొదట వైపు అంటే పద్ధతి తెలియక కఠినంగా మాట్లాడి ఓడిపోయాడు. ఎద్దు బాధపడ్డది కాబట్టి అది బండ్లను లాగలేదు. రెండోసారి ప్రేమగా మాట్లాడి గెలిచాడు. ప్రభువుతో, యజమానితో కథలో ఎద్దు అంటే ఎద్దెవరు? బోధిసత్వుడు తన యజమాని ప్రభు స్థానానికి బుద్ధి చెప్పింది. అంటే ఎదుటివారి స్థాయి ఏదైనా వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయకూడదని కథ చెబుతుంది. హీన నరులు. బ్రాహ్మణుడు తన ఎద్దును దొంగ, దుర్మార్గుడు అని సంబోధించాడు. తప్పు చేయని వాడిని తప్పు మాటలతో పిలిస్తే ఫలితం శూన్యం అని ఈ కథ నిరూపించింది. సందర్భ శుద్ధి. పద్యం వేరువేరు వ్యక్తులతో వేరువేరుగా ఉండాలని చెప్తుంటే కథ ఎంతటి బలవంతుడినైనా మాటలతో లొంగదీసుకోవచ్చు లేదా పోగొట్టుకోవచ్చు అని నిరూపించింది. ఈ పద్యం మరియు కథ ద్వారా నేటి సమాజానికి ఏం సందేశం అందుతుందో ఒక 20 పాయింట్లలో తెలుసుకుందాం. మాట తీరే మనిషి విలువ. నీ మాటను బట్టే సమాజం నీ వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తుంది. కార్పొరేట్ కమ్యూనికేషన్. ఆఫీసులో బాస్తో ఒకలా, కొలీస్తో ఒకలా, కింది స్థాయి ఉద్యోగులతో ఒకలా మాట్లాడడం అనేది కపటత్వం కాదు, అది వృత్తి ధర్మం, ప్రొఫెషనలిజం. కుటుంబ సంబంధాలు. భార్య, భర్త, పిల్లలతో మాట్లాడేటప్పుడు అధికారం కంటే ప్రేమ ముఖ్యం. సోషల్ మీడియా ప్రవర్తన. ఆన్లైన్లో ఎవరితో ఎలా చాట్ చేయాలో, కామెంట్ చేయాలో తెలుసుకోవడం అనేది ముఖ్యం. గౌరవం ఇచ్చిపుచ్చుకోవడం. మనం గౌరవం ఇస్తేనే ఎదుటి వారి నుంచి సహకారం అందుతుంది. ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఎదుటివారి మానసిక స్థితిని బట్టి మాట్లాడడమే నిజమైన తెలివితేటలు. నోరు మంచిదైతే ఊరి మంచిదవుతుంది. మంచి మాట మిత్రులను ఇస్తుంది, చెడు మాట శత్రువులను పెంచుతుంది. నాయకత్వ లక్షణం. ఒక లీడర్ తన కింద పనిచేసే వారిని తిట్టడం ద్వారా కాకుండా ప్రోత్సహించడం ద్వారా విజయం సాధించగలడు. వయోభేదం. పెద్దలతో మాట్లాడేటప్పుడు అనుభవాన్ని గౌరవించాలి. పిల్లలతో మాట్లాడేటప్పుడు వారి ఆసక్తిని గమనించాలి. సమయస్ఫూర్తి. కోపంలో ఉన్నప్పుడు మౌనంగా ఉండడం, శాంతించిన తర్వాత మాట్లాడటం అనేది ముఖ్యం. విమర్శించే పద్ధతి. తప్పును ఎత్తి చూపేటప్పుడు కూడా ఎదుటివారి ఆత్మగౌరవం దెబ్బతినకుండా చెప్పాలి. పవర్ డైనమిక్స్. బలం ఉన్న చోట అనవసరమైన వాదనలకు దిగకూడదు. మహిళల పట్ల గౌరవం. స్త్రీలతో మాట్లాడేటప్పుడు వారిని చిన్నచూపు చూడకుండా సమాన గౌరవం ఇవ్వాలి. యువతను దారిలో పెట్టడం. యువకులతో కఠినంగా ఉంటే వారు తిరుగుబాటు చేస్తారు, స్నేహంగా ఉంటే వింటారు. పండితులను గౌరవించడం. జ్ఞానం ఉన్న వారి దగ్గర మన అజ్ఞానాన్ని ఒప్పుకోవడం చాలా మంచిది. ప్రేమ ఆయుధం. కఠినమైన పనులు కూడా ప్రేమపూర్వక మాటలతో సులభంగా జరుగుతాయి. అహంకారం వీడాలి. బ్రాహ్మణుడు అహంకారంతో మాట్లాడి నష్టపోయాడు. అది ఇప్పటికి కూడా మనకు వర్తిస్తుంది. నెగోషియేషన్ స్కిల్స్. వ్యాపారంలో ఎదుటి వారిని ఒప్పించాలంటే వారి వైపు తెలిసి ఉండాలి.
మాట బాణం, వదిలిన బాణం జారిన నోరు వెనక్కి తీసుకోలేము. కాబట్టి మాటను జాగ్రత్తగా వాడాలి. స్వీయ నియంత్రణ, ఎదుటివారు హీనులైనా సరే మన స్థాయిని దిగజార్చుకొని మాట్లాడకూడదు. ఈ 20 పాయింట్లు మన నిజ జీవితంలో ప్రతి ఒక్కరికి తప్పకుండా ఉపయోగపడతాయి. కాబట్టి వేమన గారిది పద్యం కాదు, మానసిక వికాస సూత్రాలతో కూడినటువంటి గ్రంథం. సైకలాజికల్ ప్రిన్సిపల్స్, ట్రాన్సాక్షనల్ అనాలిసిస్, ఎవరితో ఏ ఈగో స్టేట్లో మాట్లాడాలో ఈ పద్యం మనకు తెలుపుతుంది. ఎదుటివారి కోణంలో నిలబడి ఆలోచించి ఎలా మాట్లాడాలో ఈ పద్యం, ఈ కథ మనకు తెలుపుతుంది. మాట్లాడడం కంటే ముందు ఎదుటివారు, ప్రభువు గాని పడుచువాళ్ళు గాని ఏం ఆశిస్తున్నారో వినాలి అనే విషయం ఈ పద్యం మన కథ ద్వారా తెలుస్తుంది. కోపం వచ్చినప్పుడు తక్షణమే స్పందించకుండా ఆలోచించి మాట్లాడాలి అని తెలుపుతుంది. పక్కన ఉన్న వ్యక్తుల స్థాయిని, సామాజిక స్థితిని గమనించి ప్రవర్తించుకోవాలి అని తెలుపుతుంది. హీననరులతో మాట్లాడేటప్పుడు దూకుడుగా కాకుండా మన హద్దులు స్పష్టంగా, దృఢంగా చెప్పాలి అనే విషయాన్ని ఈ పద్యం మనకు తెలియపరుస్తుంది. నంది విశాలుడి కథలో లాగా మంచి మాటలు మరియు ప్రశంసలు ప్రతి మనిషి పనితీరును పెంచుతాయి. గొడవలను మాటలతోనే పరిష్కరించుకునే నేర్పు, అందరితో ఒకేలా కాకుండా వ్యక్తిని బట్టి మన ప్రవర్తనను మార్చుకోగలగడం, మనం పలికే ప్రతి మాట స్పృహతో పలకడం, ఇలాంటి అద్భుతమైన విషయాలను వేమన గారి పద్యం మరియు కథ మనకు బోధిస్తున్నవి. ఈ పద్యం చిన్నదే అయినా అది నేర్పే పాఠం జీవితాంతం ఉపయోగపడేంత గొప్పది. ఇలాంటి అద్భుతమైన పద్యాలను అందించిన వేమన గారికి హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి గొప్ప పద్యాలను ఇంకా సేకరించి ఆ పద్యాల భావాన్ని, ఆ పద్య భావంతో సరిపడేటటువంటి మన పురాణ గ్రంథాలలోని కథలను సేకరించి మరొక వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియపరచండి. ఇలాంటి మంచి వీడియోతో మరో వారం కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యోస్మి. శుభం భూయాత్.